హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్ దలాల్ స్ట్రీట్ లో హాట్ ఇన్వెస్ట్మెంట్ థీమ్ గా ఉన్నాయండి. ఎందుకంటే 2030కి 500 గిగావాట్ రిన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ టార్గెట్ గా గవర్నమెంట్ పెట్టుకుంది కాబట్టి ఇండియాస్ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ అనేది 20.8 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఈ రిన్యూవబుల్ ఎనర్జీకి డిమాండ్ పెరగడంతో ఈ సెక్టర్ లో ఉన్న చాలా కంపెనీస్ పెరిగాయండి. దాంతో పాటు సుజలాన్ ఎనర్జీ కూడా పెరగడం జరిగిందండి. అండ్ ఈ సుజలాన్ ఎనర్జీలో మే 2024 లో ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఈ మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్ కి చెందిన 14.2 క్రోర్ షేర్స్ ని బై చేశారండి. 30th ఏప్రిల్ 2024 కి మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్న షేర్స్ ఎంతో తెలుసా? 30.8 క్రోర్స్ అనమాట. 31st మే 2024 కి 45 క్రోర్స్ షేర్స్ కి పెరగడం జరిగిందండి. ఈ రోజు ఈ వీడియోలో సుజలాన్ ఎనర్జీ గురించి, కంపెనీ టర్న్ అరౌండ్ గురించి అండ్ కంపెనీ ఆర్డర్స్ గురించి అండ్ ఈ ప్రైస్ లో స్టాక్ ని బై చేయొచ్చా లేదా అనే దాని గురించి తెలుసుకుందామండి. ముందుగా కంపెనీ ఓవర్వ్యూ కనుక చూస్తే సుజలాన్ ఎనర్జీ అనేది 1995 లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇండియాస్ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లో ప్రామినెంట్ ప్లేయర్ అన్నమాట. పూణేలో హెడ్ క్వార్టర్ ఉంది. గ్లోబల్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరర్స్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ అండి. విండ్ టర్బైన్ జనరేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఇన్స్టాలేషన్, ప్రొవైడింగ్ అండ్ కమిషనింగ్ సర్వీసెస్, అలాగే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ వరకు అన్నిటిని చేస్తుంది అనమాట. కంపెనీకి స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ కూడా ఉంది. రీసెంట్ ఇయర్స్ లో ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా సుజలాన్ థింగ్స్ అనేది టర్న్ అరౌండ్ చేస్తుందండి. అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో సిగ్నిఫికెంట్ ప్లేయర్ గా కంటిన్యూ కూడా అవుతుంది అనమాట. సుజలాన్ కి సంబంధించిన టర్న్ అరౌండ్ స్టోరీ కనుక మనం ఒకసారి చూస్తే ఈ కంపెనీ అనేది 35% ప్రీమియంతో 19th అక్టోబర్ 2005 న స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిందండి. కంపెనీ ఫౌండర్ అయిన తులసి తంతి గారికి 70% షేర్ హోల్డింగ్ ఉండేదన్నమాట. అప్పటి మార్కెట్ వాల్యూ అనేది 13,850 క్రోర్స్ అండి. బాలీవుడ్ యాక్టర్ ఐశ్వర్యరాయ్ గారు, అలాగే క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారితో సహా చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఏసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా అండ్ అమెరికా ఇలా చాలా కంట్రీస్ లో కూడా ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేసిందనమాట. విండ్ టర్బైన్స్ ద్వారా ఇది వరల్డ్ వైడ్ గా 26,000 మెగావాట్స్ విండ్ పవర్ జనరేషన్ కెపాసిటీని ఇన్స్టాల్ చేయడంలో హెల్ప్ చేసింది. దాని వల్ల విండ్ ఎనర్జీ స్పేస్ లో కాంపిటేటివ్ గ్లోబల్ ప్లేయర్ గా మారిందనమాట. అలా కంపెనీ బిజినెస్ అనేది 2008 వరకు కూడా చాలా బాగా రన్ అయింది. 2008 లో కంపెనీ వాల్యూ అనేది 65,470 క్రోర్స్ కి రీచ్ అయిందండి. అయితే మంచి రోజులు ఎక్కువ కాలం ఉండలేదనుకోండి. 2008 లో వరల్డ్ ఎకానమీ అధ్వానంగా మారిందండి. సుజలాన్ టైల్ స్పిన్ లోకి చిక్కుందనమాట. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో లిక్విడిటీ క్రంచ్, అంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్ నుంచి ఆర్డర్స్ అనేవి డిసప్పేర్ అయిపోయాయి. సమ్ సిచ్యువేషన్స్ లో ఏంటంటే క్లయింట్స్ నుండి రిసీవబుల్స్ కూడా చాలా డిలే అయ్యాయి అనమాట. వరల్డ్ లోని టాప్ 3 విండ్ టర్బైన్ మేకర్స్ లో ఒకటిగా ఉన్న సుజలాన్ లిక్విడిటీ కన్స్టెంట్స్ వల్ల బిజినెస్ అనేది చాలా వేగంగా తగ్గిపోయింది. 2012 లో ఇండియన్ గవర్నమెంట్ కూడా యాక్సిలరేటెడ్ డిప్రిషియేషన్ ఏడి, అలాగే జనరేషన్ బేస్డ్ ఇన్సెంటివ్స్ జీబీఐ ని కూడా సడన్ గా విత్డ్రాన్ చేసుకోండి. అండ్ ఈ సెక్టర్ లో ఫర్దర్ గా ఎలాంటి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరగలేదన్నమాట. ఇండియా నుండి టర్బైన్ ఆర్డర్స్ కూడా రాలేదు. ఫైనాన్షియల్ ఇయర్ 2010 నుంచి ఫైనాన్షియల్ 2015 5 ఇయర్స్ పాటు సుజలాన్ లాసెస్ దాదాపు 10 times పెరిగి 9,150 క్రోర్స్ కి రీచ్ అయ్యాయండి. అదే టైంలో కంపెనీ టర్న్ ఓవర్ అనేది 3.7% డిక్లైన్ అయ్యి 19,950 క్రోర్స్ కి చేరుకుందనమాట. యుఎస్ అండ్ ఇండియాలో ఛాలెంజెస్ ఉన్నప్పటికీ యూరోప్ లో సెన్వియన్ అనేది మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఈ సెన్వియన్ అనేది సుజలాన్ కి చెందిన హోలీ ఓన్ సబ్సిడీ అండి. ఈ కంపెనీని అక్వైర్ చేయడానికి సుజలాన్ యూరోపియన్ మార్కెట్స్ నుంచి ఫైనాన్స్ తీసుకుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల టోటల్ డెట్ ని కూడా ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందనమాట. ఈ ప్రాసెస్ లో కంపెనీ బారింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. అయితే సుజలాన్ ఇండియన్ ఆపరేషన్స్ కి కావాల్సిన క్యాష్ ని జనరేట్ చేసే వరకు కూడా డెట్ ని అయితే మేనేజ్ చేసింది. అయితే ఇండియన్ మార్కెట్స్ తగ్గినప్పుడు సుజలాన్ డెట్ సర్వీస్ ఎబిలిటీ కూడా తగ్గిపోయింది అనమాట. అండ్ కంపెనీ అప్పులు అనేవి బాగా పెరిగిపోయాయి అండ్ అప్పులు కూడా చాలా తీర్చలేకపోయింది అనమాట. అండ్ కంపెనీ జనవరి 2013 లో కార్పొరేట్ డెట్ రీకన్స్ట్రక్టింగ్ కి వెళ్ళిందనమాట. తర్వాత 2015 లో సెన్వియన్ ని 8,450 క్రోర్స్ కి సెల్ చేసింది. దాంతో సుజలాన్ డెట్ అనేది కాస్త తగ్గింది. బట్ బ్యాక్ ఎండెడ్ లోన్ సర్వీసింగ్ స్టార్ట్ చేయడానికి, ఫ్యూచర్ బిజినెస్ గ్రోత్ కి ఫ్రెష్ ఫండ్స్ అనేవి చాలా అవసరం ఉండేదన్నమాట. ఫిబ్రవరి 2015 లో సన్ఫార్మా ఎండీస్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అయిన దిలీప్ సాంఘ్వి అండ్ అసోసియేట్స్ సుజలాన్ లో 23% స్టేక్ ని 1,800 క్రోర్స్ కి బై చేసిందండి. ఫైనాన్షియల్ 2016 లో సుజలాన్ ఫస్ట్ క్వార్టర్ లో 1,080 క్రోర్స్ హెల్దీ నెట్ ప్రాఫిట్ ని అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో అక్కడ నుంచి సుజలాన్ టర్న్ అరౌండ్ అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ 2024 పిక్చర్ కనుక చూస్తే సుజలాన్ ఇండియాస్ విండ్ టర్బైన్ మార్కెట్ లో 32% మార్కెట్ షేర్ ఉంది. అండ్ 2024 లో కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీగా మారింది. వర్కింగ్ క్యాపిటల్ లైన్స్ ని అరేంజ్ చేసింది, అలాగే కాస్ట్ స్ట్రక్చర్ ని ఆప్టిమైజ్ చేసింది. అండ్ కంపెనీ హిస్టరీలోని లార్జెస్ట్ ఆర్డర్ బుక్ ని కూడా సంపాదించింది అనమాట.
కంపెనీ ఆర్డర్ బుక్ కనుక చూస్తే రాజస్థాన్ లోని ఫతేగఢ్ లో హైబ్రిడ్ లాటిస్ స్టాబ్లర్ టవర్ తో 33 విండ్ టర్బైన్ జనరేటర్ ని ఇన్స్టాల్ చేయడానికి AMPIN ఎనర్జీ ట్రాన్స్మిషన్ నుండి 103.9 మెగావాట్ ఆర్డర్స్ ని రీసెంట్ గా రిసీవ్ చేసుకుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ సుజలాన్ విండ్ టర్బైన్ సప్లై చేస్తుంది అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కమిషనింగ్ చేస్తుంది అనమాట. మార్చ్ 2024 లో సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన జునిపర్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం 72.45 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం న్యూ ఆర్డర్ రిసీవ్ చేసుకుందండి. అండ్ ఫైనాన్షియల్ 2025 లో కూడా సుజలాన్ న్యూ ఆర్డర్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది కూడా జునిపర్ గ్రీన్ ఎనర్జీ నుండి అనమాట. రిపీటెడ్ ఆర్డర్ 402 మెగావాట్స్ ఆర్డర్ అనమాట. ఇది మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, మ్యూచువల్ ఫండ్స్ అనేవి సుజలాన్ ఎనర్జీలో స్టేక్ ని ఇంక్రీజ్ చేస్తున్నాయని. మీరు కనుక చూస్తే మే 2024 కి HSBC మిడ్ క్యాప్ ఫండ్ అనేది 85 lakh షేర్స్ ని హోల్డ్ చేస్తుందండి. అలాగే మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 33 lakh షేర్స్ ని, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 30 lakhs, ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ 25 lakh షేర్స్ అండ్ యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీ ఫండ్ అనేది 21 lakh షేర్స్ ని హోల్డ్ చేస్తుంది అనమాట. మీరు కనుక చేంజ్ చూడండి, HSBC మిడ్ క్యాప్ ఫండ్ అనేది చేంజ్ కనుక క్వాంటిటీ చేంజ్ కనుక చూస్తే 24%, అలాగే మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది +7%, అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ కూడా +8% చేంజ్ ఉంది. అండ్ HSBC లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది 38% చేంజ్ ఉంది. అలాగే ఇన్వెస్ట్ ఇండియా ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ అనేది +4%, HSBC మల్టీ అసెట్ అలికేషన్ ఫండ్ 16% చేంజ్ ఉంది. అలాగే మహీంద్రా మనులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ కనుక చూస్తే క్వాంటిటీ చేంజ్ అనేది +83% ఉంది. అండ్ HSBC ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ +48%, UTI మల్టీ అసెట్ అలికేషన్ ఫండ్ +15%, బంధన్ మిడ్ క్యాప్ ఫండ్ +36%, ITI మిడ్ క్యాప్ ఫండ్ +11% చేంజ్ ఉంది. అలాగే JM వాల్యూ ఫండ్ +8%. ఇలా మీరు కనుక చూస్తే చాలా ఫండ్స్ కూడా సుజలాన్ ఎనర్జీలో వాటి క్వాంటిటీని ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. అండ్ మనం ఒకవేళ మార్చ్ ఒకసారి చూద్దాం. మార్చ్ 2024 లో మీరు కనుక చూస్తే HSBC మిడ్ క్యాప్ ఫండ్ అనేది క్వాంటిటీ ఎంత ఉందండి, 44 lakhs. అండ్ మే వచ్చేసరికి క్వాంటిటీ ఎంత అయిందండి, 85 lakhs కి పెరిగింది అనమాట. ఆల్మోస్ట్ 2 months లో HSBC మిడ్ క్యాప్ ఫండ్ అనేది డబల్ క్వాంటిటీని యాడ్ చేయడం జరిగింది అనమాట. ప్రెసెంట్ సుజలాన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ అనేది 65,984 crores ఉందండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROC 24.7 ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.4% ఉంది. ఫేస్ వాల్యూ 2 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 49 paisa ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 13.3% ఉంటే FI షేర్ హోల్డింగ్ 19.6% ఎక్కువగా ఉంది. అండ్ DI షేర్ హోల్డింగ్ 6.30% ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది జస్ట్ 150 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ FT కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 2196 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 1560 crores అండ్ మార్చ్ 2023 లో 1694 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 14% నుండి 16% కి పెరగడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 320 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2024 లో 254 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కొంచెం డీగ్రోత్ అని ఉంది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. బట్ FI షేర్ హోల్డింగ్ అనేది లాస్ట్ 4 quarters నుంచి కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతూనే ఉందండి ఈ కంపెనీలో. మార్చ్ 2024 లో కనుక చూస్తే 19.57% ఉంది. అలాగే DI షేర్ హోల్డింగ్ 6.30% ఉంది. పబ్లిక్ కి ఎక్కువగా ఉందన్నమాట. 60.85% పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 48.93 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 30%, అండ్ 1 year PA లో కనుక చూస్తే 236% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మనం కంపెనీ టెక్నికల్స్ ఒకసారి చూద్దామండి. టెక్నికల్స్ కనుక చూస్తే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వెరీ బులిష్ గా ఉన్నారు. అలాగే మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా వెరీ బులిష్ గా ఉన్నారు. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా వెరీ బులిష్ గా ఉన్నారు. దాంతో పాటు 5-day మూవింగ్ యావరేజ్, 10-day మూవింగ్ యావరేజ్, 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 50-day, 100-day, 200-day మూవింగ్ యావరేజ్ అన్ని మూవింగ్ యావరేజెస్ కూడా చాలా బుల్లిష్ గా ఉన్నాయి అనమాట. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ లో మనం ఈ స్టాక్ ని బై చేయొచ్చు అని ఇండికేషన్ అనమాట ఇది. ఓవరాల్ గా చూస్తే సుజలాన్ ఎనర్జీ 2.0 ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ లో బెనిఫిట్ అయ్యేందుకు వెల్ పొజిషన్ లో ఉందనుకోవచ్చు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ 1 to 3 years పీరియడ్ స్టాక్ ని హోల్డ్ చేస్తాను అనుకునే వాళ్ళు సుజలాన్ ఎనర్జీని కన్సిడర్ చేయొచ్చండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.